భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. మన అమ్మమ్మలు నాయనమ్మల కాలంలో తయారు చేసుకునే కమ్మటి రోటి పచ్చడి నువ్వుల మినపచ్చడి. దీంట్లో రుచికి రుచి, బలానికి బలం రెండూ ఉంటాయండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా మన వీడియోలో చూసేద్దాము. అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేడి చేసుకోవాలి. అందులో కారానికి సరిపడా ఎండుమిర్చి వేసేసి వేయించుకోవాలి. ఎండుమిర్చి వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే నూనెలో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. వేగిపోయిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే నూనెలో 1/2 కప్పు వరకు పొట్టు మినపప్పు వేసుకొని మంటని తగ్గించేసి దోరగా పప్పు రంగు మారే వరకు వేయించుకోవాలి. ఇలా పప్పు అనేది రంగు మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి వేయించుకోవాలి. ఆ వేడికి నువ్వులు వేగిపోతాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న పప్పులు, ఎండుమిర్చి, మినపప్పు, నువ్వులు అన్నీ వేసేసుకోవాలి. అందులోనే కొంచెం చింతపండుకు సరిపడా బెల్లం, 4 వెల్లుల్లి, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేడి చేసుకోవాలి. అందులో పోపు దినుసులు వేసి వేయించేసుకొని 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చడి కూడా వేసేసి కలిపేసుకోవాలి. ఈ పచ్చడిని రోట్లో కూడా నూరుకోవచ్చండి. ఇంకా రోట్లో నూరితేనే ఇంకా టేస్ట్ ఉంటుంది. ఇలా పోపు అంతా పచ్చడికి పట్టేదాకా ఒక 2 నిమిషాలు కలిపేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి ఉల్లిపాయలు వేసేసి దింపేసుకోవడమే. అంతే అండి, చాలా ఈజీగా తయారు చేసుకునే నువ్వుల మినపచ్చడి తయారైపోయింది. అందరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.